ప్రభాస్ పెళ్లి సెట్ అయినట్టు మరోసారి ప్రచారం ఊపునందుకుంది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఎవరంటే మొదట గుర్తొచ్చే పేరు ప్రభాస్. 45 ఏళ్ళు వచ్చిన ప్రభాస్ ఇంకా మింగిల్ కాకుండా సింగిల్ లైఫ్నే లీడ్ చేస్తున్నారు. గతంలో ప్రభాస్ పెళ్లిపైన చాలాసార్లు రూమర్స్ వైరల్ అయ్యాయి. ముఖ్యంగా అనుష్క శెట్టి ప్రభాస్ పెళ్లి వార్త ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చివరకు వారిద్దరూ మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని వివరణ కూడా ఇచ్చారు. ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్తో ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయినట్టు ప్రచారం జరిగింది. కానీ అది కూడా నిజం కాలేదు. మరోవైపు అభిమానులు మాత్రం డార్లింగ్ ఒక ఇంటివాడైతే చూడాలని దాదాపు 10 ఏళ్ల నుంచి ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అయితే ఎట్టకేలకు ప్రభాస్ మ్యారేజ్ సెట్ అయినట్టు ఇండస్ట్రీలో ఒక బలమైన టాక్ నడుస్తోంది. హైదరాబాద్లోని ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త కూతురుతో ప్రభాస్ 7 అడుగులు వేయబోతున్నాడట. ఇప్పటికే ఇరు కుటుంబాల సభ్యుల మధ్య పెళ్లికి సంబంధించిన చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ఈ విషయాన్ని అధికారికంగా మీడియాకు వెల్లడించబోతున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే మరోసారి ప్రభాస్ పెళ్లి వార్తల నేపథ్యంలో తాజాగా ఆయన టీం స్పందించింది. ప్రభాస్ మ్యారేజ్ గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేసింది. ఓ బిజినెస్ మెన్ కుమార్తెను పెళ్లి చేసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లియర్ చేసింది. ఈ వార్తలపైన ఆయన టీంను సంప్రదించగా ఎలాంటి ఊహాగానాలు నమ్మొద్దని రెబెల్ స్టార్ అభిమానులకు సూచించారు. గతంలో ప్రభాస్ పెళ్లి గురించి వచ్చిన రూమర్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. అతను తన బాహుబలి నటి అనుష్కతో రిలేషన్షిప్లో ఉన్నాడని చాలాసార్లు రూమర్స్ వినిపించాయి. ఆ తర్వాత ఈ వార్తలను నటీనటులిద్దరూ ఖండించారు. తాము మంచి ఫ్రెండ్స్ అని క్లారిటీ ఇచ్చారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రభాస్ ప్రస్తుతం దర్శకుడు మారుతి దర్శకత్వంలో ది రాజాసాబ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. ఆ తర్వాత దర్శకుడు హను రాఘవపుడి డైరెక్షన్లో ఫౌజీ, సందీప్ రెడ్డి బంగాతో స్పిరిట్, నాగ్ అశ్విన్ డైరెక్షన్లో కల్కి 2, ప్రశాంత్ నీల్తో సలార్ 2 సినిమాలు చేస్తున్నారు.